నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 30, 2025 బుధవారము. ఈరోజు అక్షయ తృతీయ శుభదినము. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మవారి కటాక్షాలు పొందాలని, ప్రతి ఒక్కరి ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంపన్నంగా మీ మీ కోరికలు తీరాలని, లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే. అయితే ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 54 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 32 నిమిషములకు. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషములకు. తరువాత చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రోహిణి నక్షత్రము సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 29 నిమిషముల నుంచి 9 గంటల 3 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నము 1 గంట 25 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఏప్రిల్ 30, 2025 అక్షయ తృతీయ నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు, ఎలాంటి సూచనలు అనే అంశంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే పదోన్నతులకు మీకు మార్గం క్లియర్ అవుతుంది. విద్యార్థులకు చూసినట్టయితే నూతన ఆలోచనలు విజయం సాధిస్తారు. ఏదైనా విదేశాలు వెళ్ళాలన్నా, ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా ఈ రోజు తక్షణమే వేసుకోండి. వ్యాపారస్తులకు విస్తరణలో ఈ రోజు విజయం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు కన్నుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మీ యొక్క అంచనాలు, మీ యొక్క ప్రణాళికలు విజయాన్ని సాధించేటట్టుగా ఈ రోజు కనబడబోతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. మీ యొక్క కృషికి తగిన ఫలితము ఈ రోజు పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు సక్సెస్ ని కలిగించేటట్టుగాను, ఉత్తరోత్తర లాభాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసినట్టయితే బంధుమిత్రులు కలుసుకొని శుభకార్యాలు చేసేటట్టు, శుభ వర్తమానాలు అందుకునేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా సక్సెస్ సాధిస్తారు. ప్రమోషన్స్, స్థానచలనాలు, ఏరియర్స్ అందుకోవడము, పాత బకాయిలు రావడము, ప్యాకేజ్ పెరగడము, ఇలాగా అన్ని శుభవార్తలే, శుభ సూచకాలే ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే గ్రూప్ స్టడీస్ చేసినట్టయితేనా మంచి ఫలితాలు వస్తాయి. దీంతో పాటు విదేశాలు వెళ్ళడానికి కానీ, మీరు ఏదైనా డ్రీమ్ సక్సెస్ చేసుకోవటానికి ఈ రోజు అత్యంత అనువైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశము, కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్ని వివాదాలే తల ఎత్తుతాయి, కానీ పెద్దగా ఏమీ కాదు. దాన్ని సమన్వయ ధోరణితో మనం సరిపుచ్చుకోవచ్చు. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉండబోతోంది, కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు ఏమీ కనబట్టలేదు. విద్యార్థులకు
మీరు కష్టపడితేనే లక్ష్యం సాధించేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన ప్లాన్స్ వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, అనుకోని ఖర్చులు, అది మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, మీ ఏదైనా కానీ మీ యొక్క తప్పిదం వల్ల కావచ్చు, రూపాయి దగ్గర 100 రూపాయలు పెట్టవలసిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే వాతానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తో పాటుగా డాక్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క బంధుత్వంలో కానీ కుటుంబంలో కానీ సమస్యలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, వెండి రంగు. చెప్పదగిన మంత్రము ఓం చం చంద్రాయ నమః. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు అంటే సాటిస్ఫాక్టరీగా ఉంటుందే తప్ప పెద్దగా ఏమీ ఈ రోజు కనపట్టలేదు. విద్యార్థులకు కూడా అలాగే ఉంటోంది. మీరు కష్టపడితేనే తప్ప సాధించలేని పరిస్థితి కనబడుతోంది. జ్ఞాపక శక్తికి సంబంధించి మీరు చాలా ఎక్సర్సైజులు చేయవలసిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈ రోజు చక్కని రోజు, ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మారిన వాతావరణానికి తగ్గట్టుగా ఏవైనా చిన్న చిన్న జలుబులు కానీ దగ్గులు కానీ తలనొప్పులు కానీ వచ్చేటట్టుగానే ఉంది, కానీ పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగాను అన్యోన్యంగాను ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, నారింజ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఈ రోజు ఉండాలి. మాటలో కానీ మీ పనితనంలో కానీ ఏదైనా సరే ఈ రోజు చాలా అలర్ట్గా ఉండండి. లేదంటే అపకీర్తి పాలవ్వడమో అబాసు పాలవ్వడమో తప్పుల్లో ఇరుక్కోవడమో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే రివిజన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు ధైర్యంగా ఏ పని చేసినా ముందడుగు ఈ రోజు వేయండి, సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే పేగులకు సంబంధించి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే స్నేహితుల యొక్క సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. తరువాత తులారాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావడంతో పాటు మీకు టార్గెట్స్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. తట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీ యొక్క స్ట్రాటజీలో కానీ ప్లాన్స్ లో కానీ మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నిలకడగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం ఉంది. కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా మంచి మంచి చేంజెస్ రాబోతున్నాయి. అది టెక్నికల్ పరంగా కావచ్చు, లేదా మీరున్న డిపార్ట్మెంటల్ పరంగా కూడా కావచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యలో మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటారో దాన్ని సాధించేందుకు ఈ రోజు ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పదోన్నతి సూచనలు కనబడుతున్నాయి. ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి జాబులు వచ్చే అవకాశము, ప్రాజెక్టులు దక్కే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీలో ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ముందుకెళ్లే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. విదేశాలు వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు ఆ పని మొదలు పెట్టండి. వ్యాపారస్తులకు అంతర్జాతీయ లావాదేవీలు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా విదేశాల్లో మీ వ్యాపారం పెట్టడానికి ఈ రోజు అనువైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. చాలా చక్కగా ఉన్నది. కుటుంబ పరంగా చూసినట్టయితే ధనలాభ సూచనలే గోచరిస్తున్నాయి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః.
తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ తో పాటు మీరు ప్యాకేజీ పెంచుకోవడంతో పాటు ప్రశంసలు కూడా, అవార్డులు పొందడము, ప్రశంసలు పొందడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశము ఈ రోజు కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రతిభకు కరెక్ట్ టైము, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. వ్యాపారస్తులకు, నూతన పెట్టుబడులకు ఇది సరియైన సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది, అలసట పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. కొంతమంది ఇళ్లల్లో అలజడి కానీ, ఒడిదుడుకులు కానీ, లేదా తగాదాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం శనేశ్వరాయ నమః. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తులు చూసినట్టయితే మీ యొక్క విధుల మీద, అంటే మీ డ్యూటీస్ మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి, మిగతా వాళ్ళ దృష్టి మీకు అనవసరము. అలా అయితేనే మీకు మంచిగా జరిగే అవకాశము, లేదంటే కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు సంకల్ప బలము అవసరము, ఆ సంకల్ప బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులకు నియంత్రణ పెట్టుకోండి, విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు శరీరానికి, చర్మానికి, ఎముకలకు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా పెద్దల మాట వినండి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొనడానికి సహాయం పడండి. అయితే కలిసి వచ్చే రంగులు బంగారు రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మంచి మంచి మార్పులకు ఇది సరి అయిన సమయము. విద్యార్థులకు ఏ పని చేసినా కలిసి రాని పరిస్థితి, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నారింజ రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి అక్షయ తృతీయ రోజు, అనగా ఏప్రిల్ 30, 2025 నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.